ప్రైజ్ ద లార్డ్. నీతిమంతుడని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నీతియు సమాధానమును సంతోషమును ఆశీర్వాదమును ఆరోగ్యమును ఆత్మానందమును కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. సామెతల పుస్తకం 10వ అధ్యాయం 7వ వాక్య భాగము. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. నీతిమంతుడైన యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన భూ సంబంధమైన పరసంబంధమైన ఆశీర్వాదమును పొందుకొనుచు ఆశీర్వాదకరముగా ఆత్మీయ యాత్రలో ఆనందంతో కొనసాగుచున్న నా దేవుని నీతిమంతులారా, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట మనకు ఆశీర్వాదకరముగా ఉండును అని లేఖనము ఘోషిస్తున్న నగ్న సత్యమై ఉన్నది. కావున నా దేవుని ప్రియులారా, మనకంటే ముందుగా ఎంతోమంది భక్తులు, పరిశుద్ధులు, నీతిమంతులు తమ యాత్రను ముగించి మంచి పోరాటం పోరాడి తమ విశ్వాసమును కాపాడుకొని తమ పరుగును తుదముట్టించి ప్రభు తమ కొరకు సిద్ధపరిచిన నీతి కిరీటము పొందుటకై ప్రభు చెంతకు చేరిరి. వారు మన మధ్యలో లేకపోయినను వారు జీవించిన జీవితం తెరచిన పుస్తకము వలె మన మధ్యలో కనబడుచున్నది. వారు నడిచిన నడక, వేసిన ప్రతి అడుగు చెరగని ముద్రల మన కళ్ళకు కట్టినట్టుగా కనబడుచున్నది. అందరికీ మాదిరిగా జీవించింది. అందరూ నేర్చుకునే పుస్తకము వలె, పాఠము వలె మారిది. లోకములో ఎందరో పుట్టారు, ఎందరో మట్టిలోకి వెళ్ళారు. కానీ అందరి చరిత్రలు, జీవితాలు చెప్పుకోవడానికి, జ్ఞాపకం తెచ్చుకోవడానికి పనికిరావు. కొందరు చరిత్రలు, జీవితాలు మనలను ఉత్తేజపరచును. బ్రతికితే అలా బ్రతకాలి అని చెప్పుకునే వారిగా, మదిలో నిలిచేవారిగా ఉంటారు. అట్టి వారిలో నీతిమంతులు ప్రథమ స్థానములో నిలిచి ఉంటారు అనుటలో సందేహమేమీ లేదు. అట్టి నీతిమంతులలో మొదటిగా మన యేసయ్యే ఉంటాడు. నా యేసయ్య నీతిమంతుడు, నీతిని ప్రేమించువాడు. నీతి న్యాయములు ఆయన సింహాసనాధారములు, నీతి న్యాయములు జరిగించువాడు. ఆయన నీతిగల రాజు. ఆయన పట్టణం నీతిగలది, ఆయన రాజ్యం నీతిగలది. ఆయన కుడి చెయ్యి నీతితో నింపబడి ఉన్నది. ఆయన మన కొరకు శిలువ శ్రమలు అనుభవించి మరణించి తిరిగి లేచెను. ఇది ఎప్పుడు మన జ్ఞాపకములలో నిలిచి ఉండగలిగితే అది మనకు ఎప్పటికీ ఆశీర్వాదమే. నీతిమంతుడని యేసు రక్తము వలన కడగబడి నీతిమంతులై నీతిగా జీవించి నీతి క్రియలు గలవారై తుది శ్వాస విడిచే వరకు తమ నీతిని విడవక గట్టిగా పట్టుకొని తమ స్వనీతిని ఆధారము చేసుకొనక దేవుని నీతిని అనేకులకు అగపరచుచు నీతిని బోధించుచు నీతి మార్గములో నడిపించిరి. దేవుని నీతిని ప్రత్యక్షపరిచిరి. అట్టి నీతిమంతులు వారు నడిచిన బ్రతికిన జీవితమును, ప్రభువు కొరకు వారు చేసిన త్యాగమును, సమర్పణను, విశ్వాస పరిశుద్ధ ప్రార్థన జీవితమును జ్ఞాపకం చేసుకొని వారి తల మీద ఉంచబడిన ఆశీర్వాదములను చూస్తూ మన జీవితములను ఆశీర్వాదకరముగా మార్చుకొని వారి ప్రభు రాకడ కొరకు సిద్ధపడదము. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాం. మరొక మారు మీ పాద సన్నిధిలో చేరి నీతిమంతులని జ్ఞాపకం చేసుకోవడానికి విరిచిన కృప కొరకు స్తోత్రాలు. నీతిమంతుడైన యేసయ్య మీ శిలువ మరణ పునరుత్థానమును మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొని మీ శిలువలో, మరణములో, పునరుత్థానములో దాగి ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందడానికి విరిచిన కృప కొరకే స్తోత్రాలు. అలాగే మీ ద్వారా నీతిమంతులుగా మార్చబడి నీతిని జరిగించి నీతితో తన జీవితాలను ముగించుకొని మీ చెంతకు చేరిన నీతిమంతులు వారు నడిచిన జీవితం, జీవించిన బ్రతుకుని జ్ఞాపకము చేసుకుంటూ అడుగు జాడలు నడిపించబడుతూ మా జీవితాలను ఆశీర్వాదకరముగా మలుచుకోవడానికి మీరు మా ముందు ఉంచిన నీతిమంతుల జీవిత చరిత్రల కొరకు స్తోత్రాలు. మేము కూడా అట్టి జీవితము జీవించి మా వెనక ఉన్న వారికి మేము మాదిరికరంగా ముందుకు సాగిపోవడానికి కృపదయచేసి మహిమ పొందమని, రాకడకు సిద్ధపరచమని యేసు నామములో వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ నీతిమంతుని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదం పొందుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.